ఈరోజు హెచ్ఎంటీ కాలనీలోని చింతల శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ఐక్యమత్యమే మహాబలమని అన్నారు. శెట్టిబలిజల అభివృద్ధి కోసం తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కుల రాష్ట్ర నాయకులు కేవీ రావు, డివివి సత్యనారాయణ, గొబ్బల లక్ష్మీనారాయణ, కుల బాంధవులు జి మీరాకుమార్, సిహెచ్ వెంకటేశ్వరరావు, శీలం శ్రీనివాసరావు, చిత్తూరి రామకృష్ణ, ఎం నాగరాజు, వి నాగరాజు, కె దుర్గాప్రసాద్, ఎస్ ప్రకాష్ రావు, భవానీ శంకర్, జి నాగబాబు, బి శ్రీను, బి వాసు, డి వెంకటేశ్వరరావు, కెఎస్ఎన్ మూర్తి, పి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మన చూస్తూ మనకి ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించిన వ్యక్తులు మన వివేక్ గారు. నిజంగా కూడా ఆ తల్లిదండ్రులకి మనం ఈ సందర్భంగా పాలవన్నం చేయాలి. ఎక్కడున్నారో తల్లిదండ్రులు కానీ మహాపుణ్యాత్ములు ఇటువంటి బిడ్డని మన జాతికి ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టడం. ఇటువంటి బిడ్డ ఆనిమత్యమైన బిడ్డ మన జాతికి గౌడ జాతికి ఇచ్చినందుకు ఎన్నో సందర్భంలో నేను పాడిగారితో మాట్లాడిన సందర్భంలో నేను ఉన్నాను స్వయంగా కూర్చొని. నేను నా సమస్య కూడా 2-3 సార్లు అప్పుడు చిన్నవారు ఆ టైంలో కూడా నా సింహాసనం ద్వారా కూడా నేను వెళ్ళి నాన్నగారితో పాడిగారితో మాట్లాడిన సందర్భం అలా చెప్తున్నాం కూడా. అదే సమస్య మీరు కొంచెం ఫోకస్ చేసుకుని ఇప్పటికైనా మా బిడ్డలకి మా జాతి బిడ్డలు, మీ జాతి బిడ్డలే మా జాతి బిడ్డలు, మా జాతి బిడ్డలు అందరూ ఒకటే. కాబట్టి ఈ రిజర్వేషన్ ఏదైతే పోయిందో దానికి కొంచెం గట్టిగా ఇక్కడి కానీ కొంచెం గట్టి కొలిచేసి మీరు మా తరపుని మీరు పోరాడి రకరకాల ప్రయత్నం చేశారు. కానీ ఇంకా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏదో విధంగా ఈ ప్రయత్నం ఇంకా ముందు తీసుకెళ్ళి మిమ్మల్ని ఏం అడగము. మాకు కావాల్సిందల్లా రిజర్వేషన్. చిన్నారులు అందరూ కూడా నష్టపోతున్నారు సార్. చిన్నారులు ఎంతోమంది, పేద పిల్లలు ఎంతోమంది చిన్న హయాంలో న్యాయం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. తో పాటు ప్రెస్ క్లబ్లో కూడా కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్తారని, త్వరలో ఈ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇది 2 టర్మ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఉద్యోగము, ఉపాధి, హెల్త్లో కానీ ఎక్కడా కూడా ఎలిజిబిలిటీ లేదు. అది సఫర్ అవుతూ వస్తున్నారు. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిన్న బీసీ కమిషన్ నిరంజన్ గారిని మేము, కుమార్ గారు అందరూ వెళ్ళి కలిసాం. వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే ఈ కుల గణ జనన సర్వేలో ఎంటైర్ తెలంగాణలో అన్ని కులాలు తీసుకున్నారు. సబ్జుడిషియల్లో సుప్రీంకోర్టులో ఉందనో లేదా తీసేసావనో 26 కులాల గణన ఎక్కడ ఇవ్వలేదు. ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం. వాళ్ళకు కూడా చెప్పారు రిప్రజెంటేషను. ఏదో విధంగా ఈ సమీకరణ చేసినప్పుడు శెట్టిబలిజ కమ్యూనిటీని ఇతరుల్లో ఉన్న బీసీబీ 4 కేటగిరీలో మెన్షన్ చేస్తే తద్వారా ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఉంటానా సహకారం అందిస్తా అని చెప్పి సభగా మనం చేస్తా ఉన్నా. మనం అసోసియేషన్గా ఏర్పడినప్పుడు ఒక సంఘంగా సంఘటితంగా అయినప్పుడు తప్పకుండా మన సమాజంలో సంఘ సభ్యులందరూ కూడా గుర్తించి వారి యొక్క మంచి చెడులు కనుక్కొని మన బాధ్యత ఏంటంటే వారి బాగోగులు చూసుకొని వారు ఏ రకంగా ముందుకు సాగుతూ ఉన్నారు, వారు మనకు చేతులు అందించాల్సిన అవసరం ఉందా, వారికి ఏ రకమైన సహకారం అవసరం ఉందో అని చెప్పి గుర్తించాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో ముడిపడి ఉండదు. చింతల శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా చిట్టాల రామకృష్ణ గారు, చిట్టూరు రామకృష్ణ గారు, మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రం నుంచి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా మరి నన్ను దగ్గర నుండి చూసినారు. మరి మీరు నన్ను ప్రోత్సహించాలా, నన్ను ముందుకు నడిపించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఇంత మెజారిటీతో గెలిపించినందుకు ఈ రుణాన్ని ఈ జీవితంలో తీసుకోలేను. తప్పకుండా మీకు ఎంతో రుణపడున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరులారా, మంచికి చెడుకు ఇప్పుడు కాదు, ఇప్పుడే కుమార్ గారు మంచి విషయం పూర్తి చేసినారు. నేను పాండు గారితో చాలా సందర్భాల్లో మాట్లాడినా, ఇప్పుడు కాదు 20-30 సంవత్సరాల నుంచి వారికి అనుబంధం ఉందని చెప్పి ఇక్కడ చాలామంది కూడా కుటుంబంతో చాలా నేరుగా దగ్గరగా అనుబంధం ఉన్న వారి అందరం కూడా మరి అది చూసి నన్ను ప్రోత్సహించినారు ముందుకు ఇన్ని రోజులు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే మన దాంట్లో ఉన్నట్టు పేదవారికి చదువుకోవడానికి, పేద పిల్లలకి, విద్యార్థులకు ఇబ్బంది ఉన్నా